వై డు వి గివ్ ఆఫరింగ్స్? మనము ఎందుకు మరి కానుకలు సమర్పిస్తూ ఉంటాం? చాలా సందర్భాల్లో కొంతమంది ఏమనుకుంటారు తెలుసండి, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. అంటే మనము 100 రూపాయలు ఇస్తే 200 అవుతాయి, 200 అవి మనకు వస్తాయి అని చెప్పేసి. ఇంకొంతమంది ఏమనుకుంటారు తెలుసండి, 10 వంతులు అంటే మనం 10 రూపాయలు ఇస్తే అది 100 రూపాయలు అయింది, 1000 రూపాయలు ఇస్తే అది 10,000 అవుద్ది, అట్లా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చాలా సందర్భం కొంతమంది ఏమనుకుంటే మేము ఇతరులకు చూపించాలి, మేము ఎంత ఇస్తున్నామో మా యొక్క గొప్పతనం ఏంటో అనేది చూపించాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో కూడా ఇస్తూ ఉంటారు. కొంతమంది పేరు ప్రఖ్యాతల కోసం, అంటే నన్ను వారు మెచ్చుకోవాలి, వీరు మెచ్చుకోవాలి, వాళ్ళు అంత ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇచ్చారని చెప్పేసి ఇతరులు చెప్పుకోవాలని చెప్పేసి చాలామంది ధనాన్ని ఇస్తూ ఉంటారు సంఘాల్లో. కానీ మనము కలిగి ఉన్న సమస్తము దేవునిది అని గమనించి ప్రతిదీ ఆయనదే అని గుర్తెరిగి కృతజ్ఞతతో ఆయన సువార్త వ్యాప్తి కొరకు, ఆయన యొక్క రాజ్య ప్రకటన కొరకు మనము అర్పించడం అనేది అసలైనదిగా దేవుడు కోరుకునేది. అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటాం కదా, కృతజ్ఞత కలిగి దేవుడిదే ఈ సమస్తం కూడా, దేవుడు నాకు ఇచ్చాడు, ఇది దేవుని కొరకే నేను ఇస్తా ఉన్నాను, నా మహిమ కోసం కాదు, నా పేరు కోసం కాదు, ఎవరో చూడాలని కాదు, మరలా నేను ఇది ఆశించాలని కాదు, కానీ ఇది దేవునిది అనేది గమనించి మనము చీర్ఫుల్గా దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దిస్ షుడ్ బి ద రీజన్ ఫర్ అవర్ గివింగ్. ఇది మనం దేవునికి ఇవ్వడానికి ఒక కారణం అండి. అంతేగాని ఏదో వస్తుంది లాటరీలో లాగా అని చెప్పేసి 10 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు వస్తాయి, అలాంటి ఉద్దేశాలతో దేవునికి